ముందు మాట్లాడుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ గుడిసెల నుంచి వచ్చామో, ఏ పల్లెటూరు నుంచి వచ్చామో, ఏ తండా నుంచి వచ్చామో ఆ మూలాలను మర్చిపో. ఆ వర్గాలకు సంబంధించిన పేద ప్రజలకు నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేయాలి. 100% మనం జయప్రదం కాకపోవచ్చు, కానీ ఉన్నంతలో అయినా కొంతమేరకైనా నీతిగా నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేయాలి, న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. అదే అంబేద్కర్ గారు కోరుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, రాజ్యాంగం పైన దాడి జరుగుతున్నది, అంబేద్కర్ పైన దాడి జరుగుతున్నది, రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతున్నది. దీన్ని మనం అందరం కూడా సమైక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్రం వచ్చిన దాదాపు 79-80 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది. భారతదేశంలో సమాజంలో అసమానతలు ఉన్నాయి. భారతదేశంలో సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, విద్యాపరమైన అసమానతలు, రాజకీయ అసమానతలు, అనేక రకాలైన అసమానతలు ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఉన్నాయి. అంటరాని తరం ఉన్నది, అవమానాలు కూడా ఉన్నాయి. ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఎవరైతే అంటరానితనాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే అవమానాలకు గురవుతున్నారో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించారు. కానీ ఈనాటికి కూడా దేశంలో అంటరానితనం ఉన్నది. ఈనాటికి కూడా దేశంలో చిన్న కులాలు, నిమ్న కులాలు, దళిత కులాలు అవమానాలు భరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్లను ఎత్తివేయాలనే కుట్ర జరుగుతున్నది. పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దళితుల ఉద్యోగాలను తీసేస్తున్నది. అదేవిధంగా నిన్న మొన్న ఒక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పులో దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ లేదు అని తీర్పు ఇచ్చారు. కానీ నేను సుప్రీంకోర్టును సవినయంగా వినమ్రంగా కోరుతున్నాను, మీ తీర్పును పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కులము పుట్టుకతోనే వస్తుంది, మతం మధ్యన వస్తుంది. రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది, మనం ఏ మతమైనా స్వేచ్ఛగా ఎంచుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి మనకు అవకాశం ఉన్నది. కులం అనేది బై యాక్సిడెంట్, మనం ఏ కులంలో ఊరుతామో మనకు తెలిసి పుట్టాం, యాక్సిడెంటల్ గా ఆ కులంలో మనం పుడతాం. ఆ తర్వాత మనకి ఇష్టమైన మతాన్ని ఎంచుకొని ఆ మత విశ్వాసంతో ముందుకు వెళ్తాం. కులం నుంచి మనం ఒక మతాన్ని ఎంచుకున్నా మన కులం మారదు, మారడానికి అవకాశం లేదు. కుల ప్రాతిపదిక పైన, సామాజిక వెనుకబాటుతనం పైన ఇస్తున్న రిజర్వేషన్లను కొనసాగించవలసిన అవసరం ఉన్నది. అందుకే సుప్రీంకోర్టు తన తీర్పును పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది.